వినియోగదారుడే రాజు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15 రోజు గుర్తుంచుకో. వినియోగదారుడి హక్కు నిలబెట్టుకో. మోసం చూసిన మౌనం వహించకు. న్యాయం కోసం ధైర్యంగా నిలబడు. వినియోగదారుడే రాజు అని చట్టం చెబుతుంది. అవగాహన ఉంటేనే న్యాయం మనదవుతుంది. చిన్న దుకాణం అయినా పెద్ద మార్కెట్ అయినా చైనా ధర సరిగానే ఉందో చూడాలి మనం. కాలం చెల్లిన వస్తువు అమ్మితే ప్రశ్నించే హక్కు మనకుంది కదా. బిల్లు ఇవ్వమని అడగడం తప్ప మన డబ్బుకి విలువ ఉండదా? న్యాయం కోరే స్వరం వినిపిస్తే మోసానికి తలుపులు మూసుకుపోతాయి. మార్చి 15 రోజు గుర్తుంచుకో. వినియోగదారుడి హక్కు నిలబెట్టుకో. మోసం చూసిన మౌనం వహించకు. న్యాయం కోసం ధైర్యంగా నిలబడు. ఒక యువకుడు ఒక ఫోన్ కొనుగోలు చేశాడు. 2 రోజుల్లోనే పని చేయలేదు అది. దుకాణం వద్దకు వెళ్ళి బిల్లు చూపించాడు. చట్టం చెప్పి తన హక్కు సాధించాడు. వినియోగదారుల ఫోరం తలుపు తట్టాడు. న్యాయం వెంటనే అతనికి వచ్చింది. అవగాహన ఉంటే భయం ఉండదు. హక్కు కోసం అడిగితే తప్పు కాదు. నాణ్యత తెలుసుకోవడం మన హక్కు. సురక్షిత వస్తువు కోరడం మన హక్కు. సరైన సమాచారం ఇవ్వాలి వారికి. మోసం చేస్తే నిలదీయాలి. వినియోగదారుల హక్కులు 5 కాదు మన జీవన భద్రతకు బలం అవుతాయి. అవగాహననే దీపం వెలిగితే సమాజం మొత్తం వెలుగుతో నిండుతుంది. అవగాహన ఉంటే మోసం తగ్గుతుంది. సత్యం గెలిచే రోజు వస్తుంది. వినియోగదారుల స్వరం వినిపిస్తే న్యాయం మార్గం ముందుకు సాగుతుంది. మార్చి 15 రోజు గుర్తుంచుకో. వినియోగదారుడి హక్కు నిలబెట్టుకో. మన హక్కులు మనమే కాపాడితే న్యాయ సమాజం నిర్మాణం అవుతుంది. వినియోగదారుడే రాజు. ఈ నినాదం